22వ తారీఖున అమ్మనబ్రోలు గ్రామంలో వీరయ్య చౌదరి విగ్రహం గురించి జరిగిన రద్దాంతం గురించి నిన్న మీడియా ఛానల్స్లో ఆ ఊరికి సంబంధించిన కొంత వ్యక్తులు కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. దానికి మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్లస్ ఆ మీడియా సమాముఖంగా ఛాలెంజ్ విసిరారు. ఏమని, ఇది ఊరికేదో రహస్యంగా ఇయటం కాదు, ఏదైనా సీము నెత్తురు దమ్ము ధైర్యం ఉంటే ఏదో ప్రెస్ మిందలకు వచ్చి చెప్పాలని రకరకాలుగా ప్రేలాపనలు చేశారు. కాబట్టి దానికి మేము ఈ రోజున సమాధానం చెప్తున్నాం. మేము ఇచ్చిన అర్జీలో వాళ్ళు కూడా చదివి వినిపించారు. అదే నేను కూడా మరలా చెప్తున్నాను. నా పేరు సింగమనేని సురేష్. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉంది, తెలుగుదేశం పార్టీలో మెంబర్నే. గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో పనులు చేసిన వ్యక్తిని నేను. అయితే ఈ ఇచ్చిన అర్జీలో ముఖ్యంగా మేము పెట్టిన అర్జీలో కలెక్టర్ గారికి, గౌరవనీయులైన ప్రకాశం జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ గారి దివ్య సమ్ముఖమునకు, ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామ ప్రజలు మరియు ఎన్టీఆర్ అభిమానులు రాసుకున్న విన్నపములు. అంటే ఇక్కడ మేము ఏ పార్టీని కానీ దేన్ని కానీ ప్రస్తావించలేదు, దీన్ని ఇంకో రకంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. మా ఉద్దేశం ఏమిటంటే, అమ్మనబ్రోలు గ్రామంలో బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ బొమ్మ ఉంది, అది ట్రాఫిక్ కూడలి, అక్కడ చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, అక్కడ విగ్రహం పెట్టద్దనేదే మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఈ ఉద్దేశంలో భాగంగా మేము మొదటి సంతకం బొత్తుల ప్రవీణ అనే అమ్మాయి చేత పెట్టించాము, సర్పంచి. అయితే వాళ్ళు చేసిన ఆరోపణలు ఏమిటి అంటే, ఆ సర్పంచి వైసీపీ అని వాళ్ళు చెప్పారు. అయితే మేమేం చెప్తున్నామంటే, ఆమె వైసీపీ తెలుగుదేశమా అనేది పక్కన పెడితే గ్రామ పౌరురాలుగా, గ్రామ ప్రథమ పౌరాలు, సర్పంచ్ అంటే గ్రామ ప్రథమ పౌరాలు కాబట్టి ఈ గ్రామంలో అనుమతులు తీసుకోకుండా ఒక విగ్రహం పెడుతున్నారనే దానికి మేము దానికోసమే ఆమె చేత సర్పంచ్గా సంతకం పెట్టడం జరిగింది. అయితే వీళ్ళు ఆల్రెడీ పోయిన నెల అక్కడి నుంచే విగ్రహం పెట్టాలనే ప్రపోజల్లో అక్కడ చేయటం జరుగుతూ ఉంది. కానీ ఎటువంటి అనుమతులు కూడా పంచాయతీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. ఒకవేళ ఇంకో విషయం ఏంటంటే, ఈ బొత్తుల ప్రవీణని పోయినసారి ఎలక్షన్స్లో మేము గెలిపించిన సందర్భంలో, సహజంగా సర్పంచ్ ఎలక్షన్స్ అంటే మీకు తెలియదేం కాదు, నాన్ సింబల్ ఎలక్షన్స్ అయ్యి, వాటిలో ప్రతి గ్రామంలో గ్రూపులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, వివిధ వర్గాలు ఉంటాయి. దాన్ని బట్టి దాంట్లో తెలుగుదేశం, మిత్రపక్షాలు, వైసీపీ అందరూ కలిసి ఒక కూటమిగా మిత్రపక్షాల అభ్యర్థిగా రవీనా అనే అమ్మాయిని పెట్టి గెలిపించడం జరిగింది. ఒకవేళ ఆ అమ్మాయిని వీళ్ళు వైసీపీ అని కనుక చెప్తే, అంతకుముందు ఎలక్షన్స్లో వైసీపీ నాయకుడైనటువంటి ఉన్నో సీను అతన్ని తోటి కుమ్మక్కయ్యి రాజకీయాలు చేసి సర్పంచ్గా గెలిచి, సర్పంచ్గా అర్జున్ సరోజిని తెలుగుదేశం, వైస్ సర్పంచ్గా ఉన్నో సీను ఉన్నాడంటే అప్పుడు వేరే చదువుతుంది ఏ పార్టీ, తెలుగుదేశమా వైసీపీ? అది ఆ రోజు కనుక అతను వైసీపీ అయితే ఈ రోజున మేము వైసీపీ, అతను తెలుగుదేశం అయితే మేము తెలుగుదేశమే. పోతే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ చెప్పుకొని పద్దాకల తెలుగుదేశం మాది ఇక్కడేమీ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే, ఎక్కడా కూడా తెలుగుదేశానికి పనికొచ్చే విధంగా కానీ, తెలుగుదేశం పరంగా గ్రామంలో అందరినీ కలుపుకొని పోయి మంచితనంగా రాజకీయం చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన వాళ్ళకి ఏ రోజున లేదు. ఎందుకంటే మన వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా జరిగినటువంటి మండల పరిషత్ ఎన్నికల్లో రాష్ట్రం అంతా ఎన్నికలు బహిష్కరించారు. ఒక నాగులపాడు మండలంలో మాత్రం ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరిగితే ఆ రోజున మండల కార్యాలయం దగ్గర అందరికీ తెలుసు, ఆ రోజు పత్రికా మిత్రులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, 4-5 సీట్లలో పోటీ చేసి ఆ 4-5 సీట్లు కూడా పార్టీని తాకట్టు పెట్టి రాజీ చేసుకొని వైస్ ఎంపీపీ చేసుకోవాలని తను చాలా ప్రయత్నం చేశాడు. ఆ రోజున విఫలమయ్యాడు, ఆ సంగతి అందరికీ తెలుసు. కాబట్టి ఇన్ని విషయాలు చేసి పార్టీకి రకరకాలుగా చేస్తూ కూడా నేనే తెలుగుదేశం పార్టీ, ఇక్కడ ఇంకెవరూ లేరు, నా ఒక్కడిదే పెత్తనం అని చెప్పడం ఎంతవరకు సమంజసమో ప్రజలు కూడా గమనించాలి. ఇక రెండోది, వైసీపీ నాయకుడు కాట్రగడ్డ సీన్ అనే అతను ఏదో ఇక్కడ
వైఎస్ఆర్ విగ్రహం పెట్టినప్పుడు అనుమతులు ఇచ్చాడని ఏరయ్య, అందువల్ల ఇప్పుడు అతని విగ్రహం పెడితే మాకేం అభ్యంతరాలు లేవని అతను ఏదో చెప్పాడని నాని అనే అతను చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టినప్పుడు ఆల్రెడీ కోర్టుకు వేశారు, ఇదే కోడల్లో పెడతానికి వీలు లేదని చెప్పి ఆ రోజున కోర్టులో కూడా పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది స్టిల్ ఈ రోజుకి కూడా. కానీ దాన్ని బేఖాతరు చేసి ఆయన ఏదో చెప్పాడని చెప్పి ఇదంతా తీసుకెళ్ళి ఇది మా పార్టీ కాదు, తెలుగుదేశంలో 2 వర్గాలు లేవు, మొత్తం వైసీపీ అని వైసీపీ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా తప్పని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ గ్రామంలో అమనబ్రోలు గ్రామంలో ముఖ్యంగా తెలుగుదేశంలో 2 గ్రూపులు ఉన్నాయి అనేది జగమెరిగిన సత్యం, అందరికీ తెలుసు. ఆ విషయం మీకు ఈ మధ్యకాలంలో మా సంతనోతులపాడు నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు ఒక లేడీ ఎవరో సమ్ పర్సన్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె కూడా అడిగింది, ఆ ఊరిలో 2 గ్రూపులు ఉండేవి కదండి, మరి ఆ 2 గ్రూపుల్లో ఏంటి ఎవరు చేశారు ఏందని అడిగితే 2 గ్రూపులు నాకు పనిచేశారండి, నన్ను గెలిపించడంలో వాళ్ళు ఇద్దరు కలిసి కష్టపడి పనిచేశారు, నాకు అటువంటి వ్యత్యాసాలు ఏం లేవని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. అది మీరు తెలుసుకోవాల్సిన అంశం. పోతే తెలుగుదేశం పార్టీ మొత్తం వాళ్ళ సొంతమైనట్టు, ఇక తెలుగుదేశానికి ఇక్కడ ఎవరు ఎదురు లేదన్నట్టు, తెలుగుదేశం మొత్తం మా కంట్రోల్లోనే ఉందన్నట్టు, ఈ వచ్చిన విగ్రహం వివాదం ఏదైతే ఉందో ఈ విగ్రహ వివాదం వైసీపీ వాళ్ళు చేశారని దీన్ని వైసీపీ పార్టీ మీదకి నెట్టి తెలుగుదేశం పార్టీ మొత్తం మాయనమాలే ఉంది, 90% మాకే సపోర్ట్గా ఉంది, ఆ విగ్రహానికి ఎవరు వ్యతిరేకం కాదు అని ఏదో వైసీపీ మీద బురద జల్లి అది వాళ్ళు క్యాచ్ చేసుకొని అధిష్టానం దగ్గర ఏదో మెప్పు పొందే ప్రయత్నం చేయటం జరుగుతూ ఉంది. అది కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు ముఖ్యంగా చెప్పాల్సి వస్తే అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పార్టీ కార్యాలయం, బ్రాందీ షాపు ఒకే కాంపౌండ్లో ఉన్న చరిత్ర ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? మీరే చూడండి. మీరు గ్రామానికి పోయారు, గ్రామంలో పరిశీలించండి. పార్టీ కార్యాలయము, బ్రాందీ షాపు 2 ఒకే కాంపౌండ్లో ఉంది. అతను చేసేది లిక్కర్ వ్యాపారం. మేమేమంటున్నాము, ఎన్టీ రామారావు గారు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, అతను చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు. ఆల్రెడీ సారాయి కూడా తాగద్దని చెప్పేసి సారాయిని కూడా నిషేధించినటువంటి సంఘ సంస్కర్త. అలాంటి వ్యక్తి పక్కన ఒక మాజీ ఎంపీపీ, లిక్కర్ వ్యాపారస్తుడు, ఇలాంటి వ్యక్తి విగ్రహం పెడతాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. కావాలంటే అతని విగ్రహం వాళ్ళ కార్యాలయం, వాళ్ళ కాంపౌండ్ ఉంది, ఆడే పెట్టుకోమను. బ్రాందీ షాపు, కార్యాలయము, అతని విగ్రహం అన్నీ ఒకే కాంపౌండ్లో ఉంటే ప్రమాణంగా చేసుకోవచ్చు. ఎందుకంటే నిన్న అతనికి నివాళులు అర్పించింది కూడా అదే కార్యాలయంలో, ఎక్కడో కాదు, అదే కార్యాలయంలో నివాళులు అర్పించారు, అదే కార్యాలయంలో చేశారు. అయితే ఈ విషయాలన్నీ కూడా అధిష్టానానికి తెలుసో తెలీదో మాకైతే తెలియదు. నేను దీన్ని ఇనిషియల్ తీసుకొని ఒక ఎన్టీఆర్ అభిమానిగా ఈరోజు వాళ్ళు ఏదో విగ్రహం మేము పెట్టించామని మేము చెబుతున్నారు. అసలు విగ్రహాలు పెట్టని రోజుల్లో, ఏమీ ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ లేని రోజుల్లో ఎన్టీఆర్ బొమ్మ కార్యాలయం మీద వేసి కొన్ని లక్షల వేల బ్యానర్లు ఈ చేతులతోటి సిరాతోటి రాసి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిని నేను. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, కోర్టు కేసుని కూడా నా పేరు మీద వేసాను, నా పేరు సింగమనేని సురేష్, కోర్టుకు కూడా వేసాను. దీంట్లో చెప్పడానికి నాకు ఎక్కడా భయం లేదు. దేనికోసం పోరాడుతున్నాం మనం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, అలాంటి మహోన్నతమైన వ్యక్తి పక్కన ఒక సాదాసీదా సారా వ్యాపారం చేసుకునే వ్యక్తి మాజీ ఎంపీపీ విగ్రహాన్ని పెట్టి అతన్ని కించపరచొద్దనేది మనం మాట్లాడుతున్నాం. అతని విగ్రహం పెట్టుకోవద్దని మేము ఎక్కడ మాట్లాడుకోవాలా, పెట్టుకోమను. ఇంకా కావాలంటే పక్కన ఇంకొక 22 గదులు స్థలం కొనుక్కున్నారు పక్కన, ఆ ముస్లిమ్స్ కాలనీ ఆనుకొని. దాన్ని 100 గదులు కుడేరంగా ఆక్రమించుకున్నారు, అక్కడ పెట్టుకోవచ్చు, దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు. లేదు వారి కార్యాలయంలో పెట్టుకోవచ్చు, దాని గురించి వచ్చి ఇబ్బంది కూడా లేదు. కాబట్టి అవన్నీ వదిలేసేసి కేవలం ఎన్టీఆర్ విగ్రహం పక్కనే పెట్టాలి అనే పౌరుషానికి వచ్చి దీని ఏదో పెద్ద ఇష్యూ చేసి వైసీపీ వాళ్ళు ఏదో అడ్డుకుంటున్నారని దీన్ని వైసీపీ మీదకి నెట్టడం అనేది తీవ్ర అభ్యంతరకరం. ఎందుకంటే
33 మంది సంతకాలు సంథింగ్ పెట్టున్నారు. అయితే తీవ్ర అభ్యంతరం గారు ఈ 33 మంది సంతకాలు పెట్టిన దాంట్లో వాళ్ళు ఈరోజు కూడా పోయి వాళ్ళు వెళ్ళకపోయి మీరు సంతకాలు పెట్టారా మీ సంగతి తేలుస్తాం అట్ట ఇట్ట అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. అలాగ బెదిరిస్తే క్రమంలో చాలామంది భయపడుతున్నారు. ఈ రోజుని వీళ్ళు కొంతమంది వచ్చి చెప్పినా కానీ నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఇదేంది సురేష్ నువ్వు ఫోన్ పెట్టు సంతకం పెట్టావు విషయం చెప్పావు నువ్వు చేసేది మంచి పనే వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయమంటావు అని చెప్పేసి మాకు చాలా మంది ఫోన్లు చేసి కూడా చెప్తున్నారు. అసలు భయపెట్టే కార్యక్రమాలు ఎందుకు ఇంకోటి ఎందుకు కాదనకుండా అనుమతులు లేకుండా 12వ తారీఖు తిథుల ప్రకారంగా 12వ తారీఖు సంవత్సరం చేసుకున్నారు ఇంట్లో లేదు 22వ తారీఖు కూడా చేసుకోదలుచుకున్నారు. 10 మందికి భోజనాలు పెట్టండి అన్నదానాలు చేయండి అనుమతులు తీసుకొని విగ్రహం సరైన ప్లేస్ చూసుకొని పెట్టుకోండి. దానికి అన్నగారి పక్కన పెట్టడం ఎందుకు అవమానించడం ఎందుకు అదేమంటే మా బోటోలో నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళని తన్నబోవటం కొట్టబోవటం బెదిరింపులు చేయటం. అందుకని మేమేం చేశాము డైరెక్ట్గా అటాక్ చేయలేక జనాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎవరో ఒకరు దీనికి ఇనిషియల్ తీసుకోవాలి కాబట్టి నేను ఇనిషియల్ తీసుకొని దీన్ని కోర్టుకు వేశాను. లీగల్గా సుప్రీంకోర్టు ప్రొసీజర్స్ ఉన్నాయి. ఎలాంటి కొత్త విగ్రహాలు ఆర్ఎన్బి రోడ్డు మార్జిన్స్లో పెట్టకూడదని ఆర్డర్స్ ఉన్నాయి. ఇవన్నీ అధికారులు ఆలోచించి ఇది లీగలా ఇల్లీగలా చూసి ఇంకోసారి పెట్టుకోమనండి వాళ్ళ విగ్రహాన్ని మేము కాదంటాం. వల్ల ఒక ఎన్టీఆర్ అభిమానిగా గ్రామ ప్రజలు కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ దీన్ని తీవ్రంగా తిరస్కరిస్తున్నారు. మండల పార్టీ ప్రెసిడెంట్ మనోజ్ మాట్లాడుతూ ఏడంతా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఏమీ లేదు ఏమీ అలజడి జరగలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీకు ఆ వీడియో నేను రాఘవ ద్వారా అందరి చేత షేర్ చేపిస్తాను. ఒక ఇంటూరు సీన్ అనే వ్యక్తి మా గ్రామానికి సంబంధం లేదు మాకు సంబంధం లేదు. అతను ఎప్పుడూ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న వ్యక్తి కాదు. ఈ మధ్యకాలంలో లిక్కర్ వ్యాపారంలో ఏరై చౌదరితో పార్ట్నర్షిప్ చేరినంత మాత్రాన అతను ఈరోజు పెద్ద నాయకుడైపోయి అమ్మండోలు వచ్చి తొడలు కొట్టి ఇళ్లలో నుంచి తీసుకొచ్చి లాక్కొని మరీ కొడతానని చెప్పేసి అతను చేసిన ప్రసంగాలు ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ డిపార్ట్మెంట్ దగ్గర బహుశా ఉంటే ఉన్నాయేమో నాకైతే తెలియదు. నాకు వేరే వాళ్ళ వాట్సాప్ రూపంలో నాకు వచ్చినాయి. ఆల్రెడీ సీసీ కెమెరా కూడా బిగించారు. మరి అతని పరిస్థితి ఏంది? అతను ఊరు ఇంటూరు శ్రీనివాసరావు అని అతను హైవే మీద రూల్స్కి విరుద్ధంగా లిక్కర్ షాప్ నడుపుతూ ఉన్నాడు. అతను వచ్చి మా ఊరు వచ్చి నీతులు చెప్తాడు. ఎలాంటి చర్యలు చేస్తున్నారు? ఇలాంటి చర్యలు చేసి పార్టీని బస్టు పట్టించడమే కాకుండా మేము ఒక్కళ్ళమే ఊళ్ళో అనే మాట చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇకపోతే అంటే వాస్తవంగా చెప్పాలంటే వేరే చౌదరి నా క్లాస్మేటే చనిపోయాడు బాధగా ఉంది మాట్లాడకూడదు అని మేము చాలా సంయమనంతో మాట్లాడకుండా బాధలు ఉంటాయి కుటుంబానికి దాన్ని మనం ఎత్తి చూపకూడదని చెప్పేసి మనం ఇప్పటివరకు కూడా చాలామంది చాలా సందర్భాల్లో అడిగినా కానీ మేము ఎవరికి మాట్లాడాం. ఎందుకంటే అవతల బాధల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదనే కేవలం ఒకే ఒక ఉద్దేశం. ఇక ఏరై చౌదరి గురించి మాట్లాడాల్సి వస్తే ఈ రోజున మేము మమ్మల్ని వైసీపీ అనో ఇంకో పార్టీ అనో మా మీద వాళ్ళు చెప్పే సందర్భంలో ఏరై చౌదరి ఎన్ని పార్టీలు మారాడు ఎన్ని రకాల పనులు చేశాడు ఇవన్నీ మండల ప్రజలకు అందరికీ తెలుసు. ఒకానొక సందర్భంలో ఉప్పూండూరులో ఏం చేశాడో తర్వాత కరవాదిలో ఏం చేశాడో అతని మీద ఎటువంటి కేసులు ఉన్నాయో ఇలాంటివన్నీ తెలుసు. అతను అవసరమైతే మాత్రం ఏం చేస్తాడు? అమన్రోడ్లో గత సందర్భంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో బాలినేని వాసుని తీసుకొచ్చి సన్మానం చేశాడు. ఆ రోజున ఎక్కడ పోయింది ఇతను రాజనీతి? ఆ రోజు మాట్లాడాలి. తర్వాత చూసేసరికి నోకసాని బాలాజీని తీసుకొచ్చి సన్మానం చేశాడు. వైసీపీలో నుంచి వచ్చాడు. సరే ఈరోజు తెలుగుదేశంలో ఉన్నాడు, అది వేరే విషయం. అంటే నీ అవసరం కోసం ఏ పార్టీ వాళ్ళనైనా తీసుకొస్తావు, ఏ పార్టీ వాళ్ళకైనా సన్మానం చేస్తావు, ఏ పార్టీతోటైనా సరే చేయగలుగుతావు. అది నువ్వు చేస్తేనేమో సంసారం, అవతరోడు చేస్తేనేమో వ్యభిచారం అంటాం ఎంతవరకు ధర్మం? ఈ రోజున అమనబ్రోల్లో వాళ్ళ సొంత మనుషులకే 2-3 మనుషులకి రేషన్ షాపులు ఇప్పించుకొని కొన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. బ్రాహ్మిన్స్, కొంతమంది వైశ్యాసు వాళ్ళ కుటుంబాల నుంచి తీసేసి వీళ్ళ సొంత అనుచరులకు ఇచ్చుకొని
అక్రమంగా బియ్యం తరలిస్తూ ఉంటే మేము 100 చాలా సందర్భాల్లో ఫోన్ కొట్టాం. ఎక్కడా కూడా పట్టుకున్న దాఖలాలు లేవు. గ్రావెల్ తోలుతారు. అలా కాదని ఎవరన్నా ఒక ఒకళ్ళు వచ్చి ఏదన్నా పని చేద్దామంటే మాత్రం కేసులు పెడతారు. ఏదన్నా మాట్లాడితేనేమో అక్రమంగా కేసులు పెడతారు. ఎవరికన్నా యాంటీగా మాట్లాడితే చాలు కేసులు పెడుతున్నాం. మేము చెప్తేనేమో పోలీసులు కేసులు తీసుకోరు. ఇది సమాజానికి మంచి పద్ధతి కాదు, పార్టీకి మంచి పద్ధతి కాదు. తెలుగుదేశం పార్టీ అనేది చాలా క్రమశిక్షణ గల పార్టీ. అందుకే మేము ఈరోజు కూడా ఎక్కడ కూడా క్రమశిక్షణ తప్పకుండా, ఎక్కడ ఎటువంటి ప్రేలాపనలు చేయకుండా, పార్టీకి నష్టం కలిగించకుండానే నడుచుకుంటూ ఉన్నాం. కానీ వాళ్ళు మాత్రం ఈరోజు కూడా కనీసం ఎవరో మేము ఎన్టీఆర్ అభిమానులుగానో లేకపోతే ఇంకో రకంగానో మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎన్టీఆర్ గారి అవమానం జరిగిందని మేము ఫీల్ అవుతున్నాం. సరే దాన్ని కాదనండి, కాదు, దాన్ని వదిలేసి సంతకాలు పెట్టిన వాళ్ళ మీద మీరు ఫోర్జరీ అని చెప్పేసి కేసులు వేయండి, ప్రెస్ మీట్ పెట్టండి, ఇవన్నీ ఎందుకు? తప్ప మేము ఎన్టీఆర్కి అవమానం జరుగుతుందని చెప్పేసి మేము కోర్టుకు వెళ్ళటం తప్ప, లేకపోతే గ్రీవెన్స్లో అర్జీ ఇవ్వటం తప్ప, ఆర్ఎన్బి రోడ్లో విగ్రహాలు పెట్టడం ఒప్ప, ఇంకోసారి పెట్టుకోండి కాదంట్లా. కాబట్టి ఫైనల్గా నేను చెప్పొచ్చే అంశం ఏంటంటే, ఇది వైసీపీ పార్టీకి కానీ దేనికి సంబంధం లేదు. అమనబ్రోలు గ్రామంలో గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరమీ ముక్త కంఠంతో మేము ఎన్టీఆర్ గారి పక్కన పెట్టద్దు విగ్రహం అనేదాన్ని ముక్త కంఠంతో మేము చెప్తా ఉన్నాం. ఒకవేళ నేను మాట్లాడచ్చు, చాలామంది సంతకాలు పెట్టిన వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, ఇంకా చాలామంది మాట్లాడలేకపోవచ్చు. కానీ ఇది తప్పు. ఇది ఎవరినైనా అడగండి. నేను చాలామంది అధికారులను కలిసా, అదేందయ్యా ఎన్టీఆర్ పక్కన కాకపోతే ఇంకోసారి పెట్టుకోవచ్చు కదా, వాళ్ళు ఎందుకని ఎన్టీఆర్ పక్కన పెడతారు, అతను ఎంతటి మహానుభావుడు అని చెప్పేసి నాకు అధికారులు కూడా చాలామంది చెప్పారు నేను అర్జీలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు. కాబట్టి ఇది సరైన చర్య కాదు. ఇప్పుడు ఇతను ఉన్నాడు ఏదర్ శ్రీనివాసరావు, ఒకప్పుడు యూత్ ప్రెసిడెంట్గా చేశాడు, పార్టీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. మా ఊర్లో గ్రామంలో ఇంకా చాలామంది ఉన్నారు. సిరిగి వెంకటేశ్వరు ఉన్నాడు, పాలకేంద్రం ప్రెసిడెంట్గా చేశాడు, సొసైటీ ప్రెసిడెంట్గా చేశాడు, కనపర్తి ఎత్తుపదల పథకంగా చేశాడు, సాయిబుల్ పాలనలో చాలామంది ఉన్నారు. ఒక ఎర్ర బేగని ఒకరిని తీసుకొచ్చారు, అతను మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉన్నాడు, కోయనమయ్యతో తిరిగాడు. ఆ విషయం ఊరు వాడ అందరికీ తెలుసు. అతను కనుక వచ్చి ఏరైకి జై అంటే తెలుగుదేశం, ఏరైకి జై అనకపోతే వాడు తెలుగుదేశం కాదు, కాంగ్రెస్. ఆ రోజు రాత్రి ఏం జరిగిందని అంటే ఇక్కడ ఒకటే విషయం అండి. 12వ తారీఖు వాళ్ళ తిథుల ప్రకారంగా, మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళ సంవత్సరీకం జరిగిపోయింది. లేదు 22వ తారీఖు అతను చనిపోయాడు కాబట్టి అతను నివాళులు అర్పించడంలో తప్పేమీ లేదు, లేదంటే అన్నదానాలు చేయడంలో తప్పేమీ లేదు. ఒకవేళ మీరు విగ్రహాలు పెట్టుకోవాలనుకున్నా తప్పేమీ లేదు. దాని సర్టన్ పద్ధతి, ఆ పద్ధతిలో పెట్టుకుంటే తప్పేమీ లేదు. ఎవరికి చెప్పకుండా, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఏ అధికారులకు కానీ ఎవరికి చెప్పకుండా సడన్గా అప్పటికప్పుడు 7-8 గంటల ప్రాంతంలో తీసుకొచ్చి విగ్రహం పెట్టే ప్రయత్నం చేశారు. మీరు కరెక్ట్గా చేసే పని అయితే సీక్రెట్గా చేయాల్సిన అవసరం ఏముంది? చిన్నదానికి కూడా ఇప్పటికి కూడా అమన్ రోల్ మొత్తం ఫ్లెక్సీలు, ఎప్పుడో జరిగిన దానికి కూడా ఇప్పుడు కూడా ఫ్లెక్సీలు ఉన్నాయి కదా అమన్ రోల్లో. అట్లాంటిది పెద్ద మహోన్నతమైన వ్యక్తి అని మీరే చెబుతున్నారు. మరి ఫ్లెక్సీలు లేకుండా, హడావుడి చేయకుండా, నాయకులు చెప్పకుండా, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోకుండా, అదే అమన్ రోల్ గందరగోళమైన గ్రామం అని మీరే చెప్తున్నారు. మరి పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా, మీడియా కవరేజ్ లేకుండా, ఏమి లేకుండా రహస్యంగా మీరు విగ్రహం పెట్టాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు చేశారు? మీలో దుర్బుద్ధి ఉంటేనే కదా ఆ పని చేసింది. మేము ఫైట్ చేసేది కొట్లాటలకు పోయేవాళ్ళం కాదు, తనులాటలకు పోయేవాళ్ళం కాదు, సెంటర్కి పోయి తొడలు కొట్టేవాళ్ళం కాదు, మేము కాదు. చట్టబద్ధంగా తప్పుని ప్రశ్నించాం. మా మాట వినకపోయేసరికి గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చాం. దానికి కూడా సరైన యాక్షన్ జరగకపోయేసరికి ఆల్రెడీ ఆర్ఎన్బి వాళ్ళు దాన్ని డిమాండ్ చేయమని చెప్పి నోటీసులు కూడా ఇచ్చారు. అయినా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఇదేదో ఆగేటట్లేదు, దీన్ని మళ్ళీ మనం ఇంకొంచెం వెళ్ళాల్సిందే అనే ఉద్దేశంతో కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. కోర్టులో నెంబర్ అయింది, జరుగుతుంది కోర్టులో. సరే ఒకవేళ వాళ్ళకి వచ్చే విగ్రహం పెట్టుకుని దాన్ని మన ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. ఎన్టీఆర్ అభిమానిగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోజుకి వచ్చినా కానీ నా బండి మీద కానీ, నా ఇంట్లో కానీ, ఎక్కడైనా సరే ఎన్టీఆర్ బొమ్మే ఉంటుంది. కాబట్టి ఇటువంటి దుశ్చర్యలు మానుకొని పార్టీకి చెడ్డ పేరు తేకుండా మంచితనంగా ఊళ్ళో పోతే అందరికీ మంచిది, వాళ్ళకి మంచిది. మేము అది ఇంకో రకంగా తప్పుపట్టడం లేదు. కానీ కాబట్టి ఇప్పటికైనా సరే వాళ్ళు బుద్ధి తెచ్చుకొని వాళ్ళ ఆలోచన మార్చుకొని ఎన్టీఆర్కి
అవమానకరంగా చేయకుండా మంచి సదుద్దేశంతో వేరే సాట విగ్రహం నెలకొల్పుకుంటే అందరికీ మంచిది, వాళ్ళకి మంచిది, మాకి మంచిది, అన్నగారికి మంచిది, పార్టీకి మంచిది. ఈరోజు మీ ముందర ఎవరు దాన్ని తప్పని క్వశ్చన్ చేయకపోవచ్చు, అది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను. సరే, మా బ్రదర్ కూడా 2 మొక్కలు పార్టీలో ఛానల్ నుంచి ఉన్నాడు. నా పేరు ఏదా శ్రీనివాసరావు. నేను 2000 నుంచి 2004 దాకా తెలుగు నాలుపాడు మండల అధ్యక్షుడిగా పనిచేశాను. ఆనాడు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు వీళ్ళెవ్వరూ తెలుగుదేశంలో లేరు. బలరాం గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు మేము ఎలక్షన్కి ఒక 5-6 మెంబర్స్ ఏజెంట్లుగా కూర్చుంటే మమ్మల్ని బయటకు లాగేసి రిగ్గింగ్ చేసే పరిస్థితి చేసినా కూడా ప్రాణాలకు అడ్డుపడి నిలబడి పోరాటం చేసిన వాళ్ళం మేము. మమ్మల్ని వచ్చేసి వీళ్ళు వైసీపీ అసలు వైసీపీ అంటే అర్థమైంది అంటే నీకు ఇష్టమైన మొత్తం వైసీపీయా? వీళ్ళు వైసీపీ వీళ్ళు తిరిగిన పార్టీ అన్ని వైసీపీ, కాంగ్రెస్, అన్ని రకాల పార్టీలు. ఇక మా మండలానికి పార్టీ అధ్యక్షుడికి చేస్తున్న మనోజు కాంగ్రెస్. తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మేము స్వాగతించాం. మేము అతనేమో పార్టీ మనిషి కాదని మేము అంటలా, మేము ఎవరిని తెలుగుదేశం పార్టీ కాదని తెలుగుదేశం పార్టీని మేము ఎవరిని అంటలా. మొన్న పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు 250 ఓట్లతోటి పంచాయతీ మేము గెలిచాం. నెక్స్ట్ అసెంబ్లీ ఎంపీటీసీ ఎలక్షన్ జరిగితే 1200 మెజార్టీతో టీడీపీ గెలిచింది. మేమంతా ఓట్లు వేస్తేనే పార్టీ సింబల్ వేరు, లోకల్ పాలిటిక్స్ వేరు. లోకల్ పాలిటిక్స్ పార్టీ సింబల్తో పోటీ పెడితే అట్ట అది కరెక్ట్ కాదు కదా. కానీ ఆ పద్ధతిని మానుకోవాలి. నేను బృందావన్ కళ్యాణ మండపంలో 2019లో ఎలక్షన్ జరిగితే బృందావన్ కళ్యాణ మండపంలో నేను కోచింగ్ చేశాను. నేను అప్పుడు ఏమండి ఉప్పుగుండూరు గ్రామంలో ఇంటి రామారావు చెప్పులు దండేశారు. చెప్పులు దండేసింది ఎవరు తేల్చండి అని చెప్పానంటే అప్పటికప్పటికి సిద్ధారాఘవరావు, మినిస్టర్ నారాయణ వీళ్ళంతా వచ్చేసి చంద్రబాబు నాయుడు వచ్చి సీరియస్ ఎవరు తేల్చాల్సిందని చెప్పిన ఎవరెవరు అని చెప్పిన అడిగితే నెలకొండ సతిపుచ్చారు. మేము పార్టీ కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళం. మేము పార్టీ ఇంతవరకు పార్టీ 83 నాకు 83లో ఓటుకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మేము పార్టీ మారిన వాళ్ళం కాదు. మమ్మల్ని వచ్చి మీరు తెలుగుదేశం కాదు మీరు వైసీపీ అంటే ఏమనుకోవాలో మాకు అర్థం కాని పరిస్థితి. ఇట్లాంటి సంస్కృతి మానుకొని అందరినీ కలుపుకోలుతాను. మండల పార్టీ అధ్యక్షుడిగా మనోజ్ అయినా ఎవరైనా ఏది తప్పు ఏది ఉప్పు ఏరే సోదరిని చంపటం అది దురదృష్టకరం కాదంటలా. మేమేమి వాళ్ళ గురించి ప్రత్యేకంగా కామెంట్ చేయటం కానీ వాళ్ళని విమర్శించడం కానీ చేయట్లేదు. వాళ్ళు పొద్దుగూకులు ఫంక్షన్లో పోయామండి. చోటపాలెం ఫంక్షన్లో పోతే మా మీద బైండ్ ఓవర్ కేసు పెట్టారు. ఫంక్షన్ పోవడం తప్ప? అదేమన్నా తప్పే చెప్పండి. ఫంక్షన్ పోతే కేసులు. మొన్న ఆ రోజు విగ్రహం పెట్టే రోజు నేను ఇత్తనాల కంపెనీలు పనిచేస్తూ వస్తుంటే పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. మాకేమీ తెలియదు. ఎందుకు అని చెప్పి నేను సాయిపల్లి మీద పోతే అప్పుడు పోలీసులు గిట్టడం జరుగుతూ ఉంది. మనకెందుకని మేము సర్దుకుని వెళ్ళిపోతాను. పోలీస్ పికెట్ జరుగుతుంది. పోలీసులు ఎంక్వైరీ చేయండి. అమలు పోలీ ఎవరైనా గొడవ చేస్తున్నారా? గుడికాడికి పోయి కూర్చుని అరుగులు ఉంటాయి. మాకు శివాలయం కాడ అరుగులు ఉంటాయి. అరుగులు కాడ కూర్చుంటే ఈ అరుగులు తీసేయాలా, ఎత్తేయాలా, పడేయాలా, చాలా అరాచకాలు చేస్తున్నారు. అది దాన్ని సహించుకొని పోనీలే మనకెంతులేని మేము పోతున్నాం. కాబట్టి ఎక్కడైనా వాళ్ళు తెలుగుదేశం వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదని క్వశ్చన్ చేయటం మానుకొని ఎవరు తెలుగుదేశం ఎవరు తెలుగు ఆత్మసాక్షిగా మాట్లాడితే కరెక్ట్గా ఉంటుందని నేను మాట్లాడుతున్నాను. ఇంటూ శ్రీనివాసరావు ఎవరు? అసలు మా ఊరితో ఏం సంబంధం? మా ఊరు వచ్చి ఇంటూ శ్రీనివాసరావు మా ఊరు వచ్చి తొడగొడతాడా అంటే మేమేమి వాళ్ళు తొడగొడితే భయపడే పరిస్థితి మాకేం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఆ తొడగొట్టే సంస్కృతి మానుకోవాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీంట్లో 33 మంది సంతకాలు పెట్టిన మాట వాస్తవం. నేను అందుకే ఫస్ట్లోనే చెప్పా, అసలు పైన మేము టైటిల్ ఇచ్చిన అంశమే అమ్మనబ్రోలు గ్రామ ప్రజలు ఎన్టీఆర్ పార్టీ అభిమానులు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ 33 మందిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండొచ్చు, కమ్యూనిస్టులు ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే నందమూరి తారక రామారావు గారిని అభిమానించే వాళ్ళు తెలుగుదేశంలోనే ఉండాలని రూల్ ఏమన్నా ఉందా? లేదు. కాకపోతే వైసీపీ వాళ్ళు కొంతమంది పెట్టిన మాట వాస్తవమే. ఎందుకు పెట్టారంటే వాళ్ళు కూడా మొన్న ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా గెలిచారు, సర్పంచ్గా గెలిచింది. కాబట్టి వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి. ప్రథమ పౌరాలుగా ఫస్ట్ సర్పంచ్ సంతకమే పెట్టించాను, మిగతా వాళ్ళు పెట్టించారు. ఎవరి బలంతో పెట్టింది లేదు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి 2 రోజుల ముందల ఈ పై కాగితం వరకు వదిలేసి కింద ఈ సంతకాలు ఏదైతే పెట్టిన పేపర్ ఉందో
ఈ పేపర్ని వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టేసి వాళ్ళందరినీ ఇళ్ళకెళ్ళి మళ్ళీ మీరు సంతకాలు ఎందుకు పెట్టారు, మిమ్మల్ని అట్ట చేస్తాం ఇట్ట చేస్తాం బెదిరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు బెదిరింపులు ఎందుకు ఇక్కడ? బెదిరింపులు కాదు కదా కావాల్సింది. మీరు చేసే పని తప్ప ఒప్పు పనే, రైట్ వేలో వెళ్ళండి, పర్మిషన్ తెచ్చుకోండి, పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మేము ఎన్టీఆర్ గారి మనోభావాలు దెబ్బతింటున్నాయని మేము అడిగిన క్వశ్చన్లో తప్ప. ఎన్టీఆర్ అది ఇంకేదన్నా అంటే అడగండి. చెప్తాం. నెక్స్ట్ ఇంతవరకే చెప్పలేదు. ఫస్ట్ ప్రొసీడింగ్గా మనం పంచాయతీ సైడ్ నుంచే ఫస్ట్ ప్రొసీడింగ్ ఇచ్చాం, తర్వాత గ్రీవెన్స్లో ఇచ్చాం. అది పరిష్కారం కాకపోతే అవటానికి లేట్ అయ్యేటట్టు ఉందనే ఉద్దేశంతో కోర్టుకు వేసాం. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కలుస్తాం, జనార్దన్ గారిని కలుస్తాం, అవసరమైతే లోకేష్ బాబు గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం. ఎంత దూరమైనా సరే వెళ్ళటానికి, దీనికి సంబంధించిన అన్ని విషయాలు వాళ్ళకి వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. దీంట్లో ఒక 33 మందిలో కనీసం 4-5 మీరు బెదిరిస్తే లొంగిపోయేవాళ్ళు, లేదంటే మీరు ఇంకో రకంగా భయపెడితే ఏదైనా మీకు మప్పి పెడితే ఇదయ్యేవాళ్ళు ఉండొచ్చు. కానీ కనీసం దీంట్లో 25 మంది అన్న నువ్వు మంచి పని చేస్తున్నావు, మేము నీ వెనకాల వస్తాం, కాకపోతే ఊళ్ళో మమ్మల్ని బతకనీయట్లేదు అని చెప్తున్నారు. కాబట్టి మేము వాళ్ళని వెలుగులో సంతకాలు పెట్టారు, అయిపోయింది. అందుకే నేను కోర్టుకు వేసిన వీళ్ళందరి పేర్లు ఊరి పేర్లు పెట్టలా, నా ఒక్కడి పేరు మీదే కోర్టుకు వేసా. ఎందుకంటే ఈ విధంగా బెదిరింపుల పర్వం జరుగుతూ ఉంది గ్రామంలో. అది మేము అడిగేది, మీరు చేసింది తప్పు అని మనం అంటే దానికి సమాధానం చెప్పకుండా వీళ్ళని బెదిరించడం ఎందుకు? ఊళ్ళో 2 వాటర్ ప్లాంట్లు నడుపుతున్నారు, పంచాయతీ దగ్గర నీళ్లు ఊరకి తీసుకుంటున్నారు, 10 రూపాయలకు అమ్ముతున్నారు. ఏం చేస్తున్నారు? వ్యాపారమేనా? పంచాయతీలో నీళ్ళు ఊరకి తీసుకొని 10 రూపాయలు వాటర్ బబ్బులు అమ్మటం వ్యాపారం అయిద్దా? పార్టీకి చేసిన పని అవుతుంది అది? ఇటువంటి పనులు చెప్పుకుంటా పోతే చాలా. మొన్నటికి మొన్న ఏదారి బాబు గారు ముళ్ళ చెట్లు బీగిస్తున్నారు, ఆపేశారు. నిన్నటికి నిన్న గ్రావెల్ తోలుకుంటున్నారు, సిమెంట్ రోడ్లు వేశారు. సుందరయ్య కాలనీ, అమనపురంలో టైలర్స్ కాలనీ, పేదలకి ఇల్లు కట్టించారు ఎన్టీఆర్ టైంలో. రోడ్డుకి డౌన్లో ఉంటాయి, గ్రావెల్ రోడ్లు ఉన్నాయి. నువ్వు కాంట్రాక్ట్స్ వస్తే సిమెంట్ రోడ్డు వేయాలా? వేసే పని అయితే ఏం చేయాలా? వాళ్ళు మళ్ళీ ఇంటి మీద ఇల్లు కట్టుకునే స్తోమత ఉన్నోళ్ళేనా పేద ప్రజలు? ఆంధ్ర రోడ్డు మీద మళ్ళీ వేసేస్తారు. ఎందుకు? మళ్ళీ దాన్ని చెక్కితే రేటు ఎక్కువైద్దని, ఖర్చు ఎక్కువైద్దని. దాన్ని అడిగేవాళ్ళు లేడు. రోడ్డు మార్జిన్కి గ్రావెల్ తోలారు. ఎవరు పర్మిషన్ తీసుకొని మీరు గ్రావెల్ తోలారు? సమాధానం ఉందా మీ దగ్గర? లేదు. అంటే మీరు ఏ పని చేసినా పర్మిషన్స్ ఉండవు, ఏమీ ఉండవు, దౌర్జన్యంగా చేసేస్తారు. ఎవడన్నా ఒక పేదవాడి ఇంటి ముందర మెరక తోలుకోవటానికి ట్రాక్టర్ పెడితేనేమో పోలీసులు ఫోన్ చేస్తారు, మీరు బియ్యం అమ్ముకుంటారు. ఎవరన్నా 100 ఫోన్ కొడితేనేమో బియ్యం పట్టుకోరు, మీ లారీలు మీ వెళ్ళిపోతాయి. అదేమంటే ఏదో చెప్తారు. అది ఎంతవరకు కరెక్టు? కాబట్టి ఇంకేదన్నా అడగండి. మొన్న పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో అమనపురం గ్రామంలో 14 వార్డులు, అమనపురం గ్రామంలో 14 వార్డులు, 14 వార్డులకు గాను మేము గెలిచింది 10 వార్డులు, ఏరై చౌదరి గెలిచింది 4 వార్డులు. ఎవరి బలం ఎంత? అతను డైరెక్ట్ ఎలక్షన్స్లో ఒకేసారి ఎవరి పొత్తు లేకుండా గెలిచింది ఒక ఎలక్షను. ఎంపీపీగా అతను ఎంపీపీ అయ్యింది దేనితో అయ్యాడు? 2 వైసీపీ క్యాండిడేట్లు కొంటే ఎంపీపీ అయ్యాడు. ఇందాక చెప్పాం మళ్ళీ ఎగ్జాంపుల్, అజ్జం సరోజిని సర్పంచ్ ఉన్నప్పుడు ఉన్నంశీల్ తోటి మొమ్మక్కయ్య చేశాడు. ఒక్క ఎలక్షన్ మాత్రమే అతను చేశాడు. అతను నేను క్లాస్మేట్స్ని. అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మొన్నటిదాకా నేను అతనితోటే ఉన్నా. అతను కొన్ని కారణాల వలన అతనికి నాకు విభేదాలు వచ్చి బయటికి వెళ్ళిపోయాం. బయటికి వెళ్ళిపోయినప్పుడు నీ పని నువ్వు చేసుకోవాలి, నా పని నేను చేసుకోవాలి. ఏదైనా చేస్తుంటే బెదిరింపులు, కక్షపూరితమైన చర్యలు, వేరే వాళ్ళతో కొట్టించడం, తిట్టించడం, ఇటువంటి చర్యలు ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయంగా ఉన్నాం అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అండి, మేము ఇన్ని రోజులకు కూడా ఎన్ని జరిగినా చాలా సందర్భాల్లో కూడా మేము ఎక్కడ మాట్లాడాలి. ఎందుకంటే అంటారు కదా సామెత అన్నట్టు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు ఇంకోటి అన్నట్టుగా, పోయినోడి మీద మనం విమర్శలు చేయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో చేయట్లా. కానీ ఈ ఉన్నోళ్ళు కూడా అతనికంటే ఎక్కువ యాక్షన్ చేసే పరిస్థితికి వచ్చేసారు ఈ రోజున. మరీ దారుణంగా. ఇంతవరకు చరిత్రలో, అమ్మనపురం చరిత్రలో ఏ రోజున కూడా ఓసీ కమ్యూనిటీలో ఏదరోళ్లే
3 స్టోర్లు తీసుకొని నడుపుకుంటున్నారు ఏరి చౌదరి దగ్గర బంధువులు. ఎక్కడన్నా ఉందా ఇది? ఇట్లా తెలుసుకోండి, మీరు గ్రామాల్లో తెలుసుకున్నా మీకు తెలుస్తాయి. వైశ్యాసు, బ్రాహ్మిన్స్ వాళ్ళంతా పేదవాళ్ళు జరుపుకుంటుండేవాళ్ళు ఇంత ముందర స్టోర్లన్నీ. ఇప్పుడు ఏకగ్రీవంగా వాళ్ళే చేసుకుంటున్నారు. కాబట్టి పిలవంగానే వచ్చినందుకు పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఇంకేదన్నా ఫర్దర్గా చెప్పాలనుకుంటే ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు మేము చెప్తాము. కాబట్టి మీరు మళ్ళీ వచ్చి మాది తీసుకొని ఇది చేయాల్సిందిగా కోరుకుంటాము.